బీసీ రిజర్వేషన్ల అంశంలో రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 42% నుంచి 22%కు తగ్గించిన కేబినెట్ నిర్ణయం పచ్చి మోసమన్నారు. గ్రామ పంచాయతీలో పార్టీ గుర్తు ఉండదని, పార్టీ ఆధారంగా 42% రిజర్వేషన్లు ఉన్నాయని చెప్పడం తప్పుదారి పట్టించడమే అన్నారు. ఇక చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్షంతో కలిసి ప్రధానమంత్రిని ఎందుకు కలవలేదని ప్రశ్నించారు ఆర్ కృష్ణయ్య. అసలు గ్రామ పంచాయతీకి పార్టీ ప్రతిపాదికనే ఉండదు, పార్టీ సింబలే ఉండదు. ఈ కేసు హైకోర్టులో నడుస్తుంది. హైకోర్టులో జడ్జిమెంట్ రాని, ఏ జడ్జిమెంట్ వస్తే దాన్ని అమలు చేయి. హైకోర్టులో జడ్జిమెంట్ రాని, కోర్టులలో ఏ జడ్జిమెంట్ వస్తే దాన్ని ఒప్పుకుంటావు. ఇది 42% ఇన్ని రోజులు మేము చట్టబద్ధంగా ఇస్తాం, జనాభా లెక్కలు తీసినాం, మేము దేశానికే రోల్ మోడల్. మాలాకి ఎవరు లేరు. పేద కులాలకు, బీసీ కులాలను సర్పంచులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మండల అధ్యక్షులను చేస్తున్నాం, మేము పెద్ద ఎత్తున చేస్తున్నామని చెప్పి విస్తృతమైన ప్రచారం దేశవ్యాప్తంగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ప్రచారం చేశారు. కోర్టు కేసుల్లో కూడా మీరు సరైన ప్రామినెంట్ అడ్వకేట్లను పెట్టి పోరాడవలసిన అవసరం ఉంది. మేము అడ్వకేట్లను 50-60 కేసులు ఉన్నాయి. ఈ కేసు తెగినాక ఖచ్చితంగా గెలుస్తాం. ఆ మహారాష్ట్ర ఓడిపోవడంటే జనాభా లెక్కలు లేవు, డెడికేటెడ్ కమిషన్ లేదు, వాళ్ళ దగ్గర గణాంకాలు లేవు, అక్కడ ఉద్యమాలు లేవు. ఇక్కడ మన దగ్గర ఉద్యమాలు ఉన్నాయి, జనాభా లెక్కలు ఉన్నాయి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఉంది. కాబట్టి ఇక్కడ కేసు గెలుస్తుంది. సుప్రీంకోర్టులు కానీ కోర్టులు కానీ ప్రజల నాడిని బట్టి, ప్రజల సంకల్పాన్ని బట్టి, ప్రజల భావనను బట్టి, సమయము సందర్భాన్ని బట్టి కూడా ఆ డిమాండ్ను సమర్థిస్తామని సుప్రీంకోర్టే సందర్భాన్ని బట్టి రిజర్వేషన్లు వెచ్చుకోవచ్చని. రిజర్వేషన్లు 50% సీలింగ్ అనేది ఏం రాజ్యాంగంలో లేదు, ఏదేమైనా ఇంకేదన్నా డిక్లరేషన్ కాదు. ఓన్లీ ఇది ఒక నార్మల్ డైరెక్షన్.